సకినాల తయారీ కోసం అండి ముందు రోజు నైట్ మనము బియ్యము నానబెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి ఉంచాలి. ఒక 4 అవర్స్ లేదా 8 అవర్స్ నానితే సకినాలు బాగొస్తుందండి. మినిమం 4 అవర్స్ నానినా కానీ ఓకే అండి. పోసుకోనండి నేను బుట్టకేసుకున్న 6 అవర్స్ నానింది. మంచి శుభ్రంగా కడుక్కొని బుట్టలో క్లాత్ వేసుకొని పెట్టేసుకుంటే మంచిగా వాటర్ అన్నీ జారుతుంటాయండి. కాబట్టి ఇలా ఉంటాయి. నేను 3 కేజెస్ రైస్ పోసుకున్నానండి సకినాలకి. కాబట్టి ఇప్పుడు వడబెట్టుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం వడబోసుకున్నాం కదండి, ఇలా కట్టేసి ఒక 1 అవర్ పక్కకు ఉంచుకోవాలండి. మనం ఇలానే ఉంచితే వాటర్ అన్నీ పోతాయి. ఇది 1 అవర్ మనము క్లాత్లో కట్టేసి ఉంచాం కదండి. వేరొక క్లాత్ తీసుకొని బియ్యం అన్నీ అందులో పోసుకొని చేత్తోని వెడల్పుగా అనుకోవాలండి. అనుకుతుంటే వాటర్ అంతా కిందికి ఏమన్నా ఉంటే తడిపోతుందండి. తడి ఉండకూడదు. ఫ్యాన్ ఇట్లా ఏమీ వేయకూడదు. అవే ఆరిపోవాలి. ఇవి ఆరినాక గంట తర్వాత మనం పిండి పట్టించుకోవాలి. అప్పుడు పిండి రెడీ అవుతుంది. 3 కేజెస్ రైస్ తీసుకున్నా కదండి, 300 గ్రాముల నుండి 3/4 కేజీ వరకు నువ్వులు తీసుకోవాలండి. తీసుకొని ఇలా వాటర్లో కడుక్కొని గాలించుకోవాలి. డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత పైన కనిపిస్తుంది కదండి, ఇందులో అట్లా పైకి వచ్చిన నువ్వులన్నీ తీయాలి. అవి ఉండేది ఉంటే మనకు చిల్లుతూ ఉంటాయండి. అవి తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఓమ తీసుకుంటున్నామండి. నేను 3 కేజెస్ రైస్ తీసుకున్నా కదా, ఒక 25 గ్రామ్స్ ఓమ తీసుకున్నానండి. ఓమని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని గాలించుకోవాలండి. ఓమ సకినా పిండిలో వేసుకోవడం వల్ల దగ్గు రాదు. అలానే ఎక్కువగా వేసుకున్నామనుకోండి కలర్ మారుతుంది. మనం గోలించుకున్నాక రెడ్ కలర్లోకి వస్తుంది. కాబట్టి చూసుకొని కొంచెం మాత్రమే తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా ఇలా గాలించుకోవాలి. గాలించుకుంటుంటే చివరికి మనకు కొంచెము డస్ట్ వస్తుంటుంది. చూసారాగో డస్ట్ కనపడుతుంది కదా, ఆ డస్ట్ వస్తుంది. అందువల్ల తప్పకుండా గాలించుకోవాలండి. గాలించుకొని ఇలా వడగట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి పట్టించుకున్నానండి. మీ ఇష్టము. కొంతమంది మిక్సీలో వేసుకుంటారు, కొంతమంది మరలో వేసుకుంటారండి. నేను మరలో పిండి పట్టించుకొచ్చుకున్నాను. పట్టించుకొని నువ్వులు ఇందాక గాలించుకున్నాం కదండి, అది పిండిలో వేసుకొని పిండి నువ్వులు మొత్తము కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. పిండి నువ్వులు 2 పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. తగినంత ఉప్పు చూసుకొని ఇందులో వేసి కలపాలండి. ఇలా చల్లుకొని మొత్తం పిండికి పట్టే విధంగా కలపాలి. మనం ఇందాక ఓమను కడుక్కొని సైడ్కి పడేసి ఉంచుకున్నాం కదండి, ఇదంతా కూడా పిండిలో వేసి మొత్తము కలవాలండి. కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తము మనము అన్నీ పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోస్తూ, ముందే ఎక్కువ పోయొద్దండి, లూజ్ అవుతుంది. పిండి ఎక్కువగా ఉన్నప్పుడు పోసినా పర్వాలేదు, ఇంకొంచెం కలుపుకోవచ్చు. కానీ చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలపాలండి. ఈ విధంగా కలపాలండి. మనకు పిండి కలుపుతుంటే మెత్తగా అయ్యి కొంచెం సేపు నానినట్టు అయ్యి మనకు సకినాలు చుట్టుకోవడానికి కూడా అనుకూలంగా పిండి వస్తుందండి. కాబట్టి వాటర్ను చూసుకుంటూ పిండిలో పోసి కలపాలండి. ఒకేసారి ఎక్కువగా పోయకండి. మళ్ళీ కావాలంటే కొన్ని పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ సకినాలు తెలంగాణ స్పెషల్ కాబట్టి కంపల్సరీ తెలంగాణలో సకినాలు చుట్టినప్పుడు ఇలా పిండితో ముందు గౌరమ్మ చేసుకొని దాని చుట్టూ కొంచెం పెద్దగా 5 చుట్ల సకినాలు చుట్టుకుంటామండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ విధంగా 5 చుట్ల సకినాలు చేసుకొని గౌరమ్మకు ముందు పెట్టేసి తర్వాత మిగతా అన్నీ మనము సకినాలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు పిండిని మనం కలుపుకున్నాం కదండి, తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా చేతికి కనిపించినట్టు తీసుకొని
వేళ్ళలోకి ఇట్లా అనుకొని వేళ్ళ నుంచి 2 వేళ్ళ నుంచి 3 వేళ్ళ నుంచి ఇలా అనుకుంటే రౌండ్‌గా తిప్పుకుంటూ ఉంటే మనకు సకినాలకు కావాల్సిన విధంగా వస్తుందండి. ఒకేసారి రాదండి ఫస్ట్ చేసే వాళ్ళకి. కాబట్టి ఒకసారి రాకున్నా రాలేదని అనుకోవాల్సిన పని లేదు. మళ్ళీ తీసి మళ్ళొకసారి ఒక 2 ఆర్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసేదుంటే ఈజీగానే వస్తుందండి. అలాగనే ఈ విధంగా అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగా సకినాలన్నీ వేసుకోవాలండి. పిండిని అలా చేతిలో పట్టుకొని ఇలా తీసుకొని ఫింగర్స్‌తో అనుకుంటూ చేస్తే ఈజీగానే వస్తుందండి సకినాలు. ఇలా మొత్తము చుట్టుకున్నాం చూస్తున్నారు కదా! ఇది చుట్టుకున్నాయండి. ఒక 2 ఆర్ 3 అవర్స్ ఆరే వరకు ఉంచుకోవాలండి. మనం ముట్టుకుంటే తడి కనపడొద్దు. అప్పుడు ఆరినట్టండి. ఇప్పుడు ఆరినాయి కదండీ! ఆరినాయి ఒక్కొక్కటి ఇట్లా వెడల్పాటి దాంతో తీసుకొని ప్లేట్‌లోకి ఇలా ఒక్కొక్కటి తీసి పెట్టుకోవాలండి. తడవకుండా నెమ్మదిగా విరగకుండా తీసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నూనె పెట్టుకొని వేడయ్యాక మనం తీసుకొచ్చిన సకినాలను అందులో వేసుకొని గోలియ్యాలండి. సకినాలను ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ గోలియ్యాలండి. ఈ కలర్ వచ్చే విధంగా గోలించుకొని మనం ఇప్పుడు గరిటెతో కానీ దాంతో కానీ ఇలా కుచ్చి తీయాలండి సకినాలన్నీ అందులో నుంచి. ఆయిల్‌లో నుంచి తీసినాయండి. ఇలా పెట్టుకొని ఉంటే ఆయిల్ అంతా కిందికి కారిపోతుందండి. అంతేనండి, మన తెలంగాణ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అండి. సకినాలు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి.